తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టును అత్యంత అమానవీయ పద్ధతిలో చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పండగ పూట ముగ్గురు జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. తెలంగాణ డీజీపీ జర్నలిస్టులను నేరస్తులా చూడటం దురదృష్టకరమన్నారు. మీరు వారికి నోటీసులు ఇచ్చి వివరణకు పిలవచ్చు, కానీ అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లడం ఖచ్చితంగా అతిగా ప్రవర్తించడమే అన్నారు కేటీఆర్. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావు, మరి అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి అరెస్టులతో జర్నలిస్టులను వారి కుటుంబాలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాలని నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని, కాంగ్రెస్ పార్టీ దాని అసమర్థ నాయకత్వం చేసే మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని కోరారు. ఈ అంశంలో రాహుల్ గాంధీ వైఖరిని ఖండించారు కేటీఆర్. మీ మొహబ్బత్ కి దుకాన్ తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాల రాస్తుందో మీరు గమనిస్తున్నారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. రాత్రి సమయంలో ముగ్గురు జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అపహరించారు. పోలీసులు జర్నలిస్ట్ ఇంటి తలుపులను పగలగొట్టారు. ఇది కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు. పోలీసులు కేవలం బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు. మీడియా, డిజిటల్ మీడియాపై ఇలాంటి అణచివేత ఇప్పుడు తెలంగాణలో మీ సహచరుడు రేవంత్ రెడ్డి పాలనకు నిదర్శనంగా మారిందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.